కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి గారికి అభిమానులు ఏ రేంజ్‌లో ఉన్నారో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు తమిళనాడులో ఒక స్టార్ హీరోగా దేశవ్యాప్తంగా కూడా ఆయన ఎటువంటి పేరు సంపాదించుకున్నారో ఒక స్టార్ హీరోగా ఆయనకు ఉన్న ఫ్యాన్ బేస్ ఎటువంటిదో మనందరం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సో, అటువంటిది ఇప్పుడు ఆయనకున్న ఒక అభిమానే విజయ్ దళపతి గారి పైన కేసు నమోదు చేయడం అనేది సంచలనంగా మారింది. అంటే విజయ్ దళపతి గారిని కలవడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళ బాడీ గార్డ్స్ అతని పైన దాడి చేశారని చెప్పేసి ఆ అభిమానైతే కేసు నమోదు చేయడం జరిగింది. సో, దీనిలో భాగంగా విజయ్ దళపతి గారి పైన కూడా కేసు నమోదైంది. అండ్ ఆయన సిబ్బంది పైన కూడా కేసయితే నమోదైంది. అసలేం జరిగిందో ఒక్కసారి ఆహ్, డెప్త్‌లోకి వెళ్లి ఒకసారి మనం చూసుకుంటే, మనకు తెలుసు విజయ్ దళపతి గారు అటు సినిమాల్ని ఆపేసి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. టీవీకే పార్టీ అని చెప్పేసి ఆ పార్టీని కూడా స్థాపించారు. ఇప్పుడు ఆయన ఒక సినిమా మాత్రమే చేస్తున్నారు. అదే తన చివరి సినిమా అని కూడా చెప్తున్నారు. ఈ సంక్రాంతికి కూడా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. అయితే మొత్తం పొలిటికల్‌గా కూడా ఇప్పుడు ఆయన ఫుల్ బిజీ అయిపోయారు. 2026 ఎలక్షన్స్ రాబోతున్నాయి గాబట్టి వాటిని టార్గెట్‌గా చేసుకొని ఆయన షెడ్యూల్‌ని ప్రిపేర్ జేసుకోవడం, ప్రజల్లోకి మమేకం అవ్వడం, ప్రజల సపోర్ట్‌ని పొందేందుకు ప్రయత్నాలు చేయడం ఇవన్నీ కూడా పొలిటికల్‌గా ఒక ప్రమోషన్ అయితే ఆయన చేసుకుంటున్నారు. సో, దీనికోసం అని జెప్పేసి ఆయన బహిరంగ సభలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రజలతో మమేకం అయిపోతున్నారు. ఇలా పార్టీని బలోపేతం చేసేందుకు 2026లో అధికారాన్నే టార్గెట్‌గా పెట్టుకొని ఎలాగైనా అధికారాన్ని సంపాదించుకోవాలి అని జెప్పేసి ఆ ప్రయత్నాల్లో భాగంగా ఆయన ఫుల్ బిజీగా ఉండడం మనం చూస్తాం. సో, ఒక రకంగా అటు సినిమా పరంగాను ఆయన బిజీ అయిపోయారు. ఇటు పొలిటికల్‌గా కూడా ఆయన ఫుల్ బిజీ అయిపోయారు. ఎందుకంటే ఇంక ఎలక్షన్స్‌కి ఇంకా 1 ఇయర్ టైమ్ మాత్రమే ఉంది కాబట్టి కంప్లీట్‌గా ఎలక్షన్స్ పైన ఫోకస్ పెట్టడం చూస్తున్నాం. అయితే ఇలా టీవీకే పార్టీ స్థాపించి వచ్చే ఎలక్షన్స్ నాడు ఆయన ఒంటరిగా పోటీ చేస్తానని చెప్పేసి కూడా అనౌన్స్ చేశారు. ఒంటరిగానే పోటీ చేస్తున్నారు. డీఎంకే స్ట్రాంగ్‌గా ఉన్న డీఎంకే పార్టీని ఓడించడమే తన లక్ష్యంగా కూడా ఆయన ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటు ఎన్నికల ప్రచారంలో భాగంగా అనుకోవచ్చు. లేదంటే తన పార్టీని బలోపేతం చేసే ఒక భాగంలో గావచ్చు. అంటే ప్రజలతో మమేకమైపోయి వాళ్ళ మన్ననలను పొందేందుకు గావచ్చు. ఇవన్నిటి కోసం అని జెప్పేసి ఆయన బహిరంగ సభలను ఏర్పాటు చేస్తున్నారు. పలు రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలా ప్రజలతో అయితే కలిసిపోతున్నారు. సో, అయితే అలా దానిలో భాగంగానే ఇంకొక బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. ఈ నెల 21న మదురై పరపతిలో ఇటువంటి టీవీకే పార్టీ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ కార్యక్రమానికి లక్షలాది మంది జనం తరలొచ్చేశారు. సో, చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదు. ఆ విజువల్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోయాయి. అంటే ఇంత ఇసుకేస్తే కూడా రాళ్ళంత జనం ఆ మీటింగ్‌కి రావడం, ఆ కార్యక్రమానికి హాజరవ్వడం అనేది మనం చూసాం. సో, ఈ స్థాయిలో ఆయనకు అభిమానులుండడం, ఆయన పార్టీకి కూడా ఇప్పుడు ఆ అభిమానులు తోడవ్వడం ఇదంతా కూడా చూసాం. సో, అంత పబ్లిక్ ఒక్కసారిగా వచ్చేసారు. ఆ ఏర్పాట్లు కూడా వాళ్ళన్నీ కూడా చేసుకున్నారు. అయితే ఇక్కడ జరిగిన ఒక ఘటన ఏంటంటే ఈ కార్యక్రమంలో విజయ్ దళపతి గారు ఆ వేదిక పైన ఒక చాలా లాంగ్ ఉంటుంది ఆ వేదిక. నడవడానికని చెప్పేసి ఏర్పాటు చేసుకున్నారు. చుట్టుపక్కల మొత్తం ప్రజలే ఉంటారు. సో, మధ్యలో అలా నడుస్తూ వెళ్తున్నప్పుడు విపరీతంగా ప్రజలు ఆ స్టేజ్ మీదకి వచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. ఎర్ర కండువాలు ఆయన మీదకి విసిరారు. ఆయన కూడా వాటిని కలెక్ట్ చేసుకుంటూ ఒకటి తలకు చుట్టుకొని, మెడలో వేసుకుంటూ, వాళ్ళని చేతులూపుతూ అందరిని కూడా అభివాదం చేస్తూ, ఆ విధంగా నడుచుకుంటూ, ఆ వేదిక మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. సో, అలా అంతమంది పబ్లిక్‌లో ఆహ్, అది అట్టహాసంగా ఆ కార్యక్రమం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇంతకుముందు చెప్పుకున్నట్టు అభిమానులు ఆ వేదిక పైకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తారు. మామూలుగా మనకు తెలుసు స్టార్ హీరోలు ఎవరైనా సరే వాళ్ళకి అభిమానులు ఏ రేంజ్‌లో ఉంటారో తెలుసు. ఏదైనా ఈవెంట్‌కొస్తున్నారంటే ఒక్క అభిమానైనా సరే వెళ్లి వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళతో ఫోటో దిగాలి, వాళ్ళు ముట్టుకోవాలి అన్న ఒక క్యూరియాసిటీ వాళ్ళకుంటుంది. సో, అందుకే బాడీ గార్డ్స్‌ని, సెక్యూరిటీని తప్పించుకొని మరి వెళ్ళేసి వాళ్ళతో ఫోటో దిగడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఎన్నో సందర్భాల్లో ఇటువంటివి జరిగాయి. ఇప్పుడు ఇక్కడ విజయ్ దళపతి గారి విషయంలో కూడా జరిగింది. ఆయన ఆ వేదిక మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కొందరు అభిమానులు ఎర్ర కండువా పట్టుకొని ఆ వేదిక పైకెక్కేసి ఊపుకుంటూ ఆయన ముందుకు వెళ్ళిపోవడం జరిగింది. సో, వస్తున్న అభిమానుల్ని కంట్రోల్ చేసే ప్రయత్నంలో భాగంగా అక్కడున్న బాడీ గార్డ్స్ వాళ్ళని తీసి అటు పక్కకు పడేయడం జరిగింది. అక్కడ విజయ్ దళపతి గారికి కాస్త కంట్రోల్‌గా ఆగండి, ఆగండి అన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఎవరైతే బాడీ గార్డ్స్ చుట్టుపక్కల ఉన్నారో వాళ్ళని అభిమానుల దగ్గరికి కూడా రానివ్వలేదు. ఇలా పట్టేసుకొని అటు పైకి విసిరేయడం జరిగింది. అంటే వేదిక కింది వైపుకు విసిరేశారు. ఆ విజువల్స్, ఆ వీడియోస్ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సో, ఆ రకంగా ఒక అభిమాని అతని పేరు శరత్ కుమార్ అని చెప్పేసి ఆ అభిమాని అలా విజయ్ దళపతి గారిని కలవడానికి వెళ్తున్న ఆ టైంలోనే బాడీ గార్డ్స్ అతన్ని తీసుకొచ్చి ఆ వేదిక అవతల పడేయడంతో అతనికి గాయాలు కూడా అయ్యాయి. సో, అలా తన అభిమాన హీరోని కలవడానికి వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళే ప్రయత్నంలో భాగంగా బాడీ గార్డ్స్ తన పైన దాడి చేశారని చెప్పేసి అతను పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చారు. సో, అందులో భాగంగానే పోలీస్ కూడా ఇదంతా చూసి విజయ్ దళపతి గారి పైన కొన్ని సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు. ఆయన సిబ్బంది పైన కూడా కొన్ని సెక్షన్‌ల కింద అయితే కేసులు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ విజువల్స్ కూడా వైరల్ అయిపోతున్నాయి. సో, అలా ఏదైతే
ఈ కార్యక్రమం అయితే ఉందో ఆ టీవీకే పార్టీకి సంబంధించిన కార్యక్రమంలో ఇటువంటి సంఘటన జరగడం, దీని ప్రభావం అటు విజయ్ దళపతి గారి పైన కూడా పడడం చూస్తున్నాం. అంటే ఇక్కడ విజయ్ దళపతి గారి మిస్టేక్ ఉందని చెప్పేస్తే ఏమీ లేదు. అక్కడ బాడీ గార్డ్స్ కాస్త అత్యుత్సాహం ప్రదర్శించని చెప్పుకోవాలి. అండ్ ఈ అభిమానులు కూడా అత్యుత్సాహం ప్రదర్శించాలని చెప్పుకోవాలి. అంటే అంత పబ్లిక్ వచ్చేసారు. ఆ వేదిక పైకి ఎక్కి ఆయన దగ్గరికి అలా, అంటే సెక్యూరిటీ ఉంటుందని తెలుసు. అయినా కూడా అత్యుత్సాహంతో ఆయన కలవడానికి వెళ్ళే ఆ ప్రయత్నం చేయడం. సో, ఆ రకంగా బాడీ గార్డ్స్ కూడా అతన్ని తీసి అవతల పడేయడం అనేది జరిగింది. సో, అక్కడ ఈ ఘటన జరగడం వలన ఇప్పుడు ఆయన మీద కేసయితే నమోదైంది. మరి ఇది ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుందో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన పొలిటికల్‌గా ఎంట్రీ ఇచ్చారు. వచ్చే ఇయర్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇది అధికార పక్షంలో ఉన్న డీఎంకే పార్టీకి కాస్త అస్త్రంగా మారిపోయింది. వాళ్ళు కూడా ఆ వీడియోస్‌ని, ఎవరైతే అభిమానుల పట్ల విజయ్ దళపతి గారు ఈ విధంగా ప్రవర్తించారని చెప్పేసి డీఎంకే పార్టీ వాళ్ళు కూడా ఆ క్లిప్పుల్ని సోషల్ మీడియాలోకి వదిలేసి, ఇది తన అభిమానుల పట్ల ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. అండ్ ఇప్పుడు కేసు కూడా నమోదైంది. అండ్ అధికార పార్టీ డీఎంకే ఉంది కాబట్టి అందుకోసమే ఈ కేసు నమోదైంది. ఈ స్థాయిలో దీన్ని ఇంత తీవ్ర స్థాయిలో తీసుకెళ్లారని చెప్పేసి, అసలు ఇది చిన్న ఇష్యూ అని చెప్పేసి, దీనికి ఇంత సెక్షన్ల కింద, అక్కడ విజయ్ దళపతి గారి మిస్టేక్ ఏం లేదు. అసలు ఇన్ని సెక్షన్ల కింద కేసు పెట్టాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి ఇటు టీవీకే పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇలా మాటల యుద్ధం కూడా 2 పొలిటికల్ పార్టీల మధ్య జరగడం చూస్తున్నాం. అలా ఈ ఘటన అనేది 2 పొలిటికల్ పార్టీల మధ్య కూడా ఒక మాటల యుద్ధానికి తెరలేపడం మనం చూస్తున్నాం. సో, ఆ విధంగా 2 పార్టీల మధ్య పొలిటికల్ వార్ కూడా క్రియేట్ అయింది. అంటే అభిమానులు ఖచ్చితంగా తన అభిమాన హీరో వస్తున్నప్పుడు ఖచ్చితంగా చూడడానికి వెళ్తూ ఉంటారు. తనతో ఫోటో దిగడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఎన్నో సందర్భాల్లో అయ్యాయి. కాకపోతే కొన్నిసార్లు అవి మిస్‌ఫైర్ అవుతూ ఉంటాయి. ఒకసారి మనకు తెలుసు, రిపబ్లిక్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద మాట్లాడుతూ ఉండగా అక్కడ ఆయన చాలా అగ్రెషన్‌తో స్పీచ్ ఇస్తూ ఉన్నారు. పొలిటికల్‌గా కూడా కొన్ని సెటైర్‌లు అక్కడ వేయడం జరిగింది ఎలక్షన్స్‌కి ముందర. ఆ టైంలో ఒక అభిమాని ఆయన్ని కలవడానికి అని చెప్పేసి అలా వేదిక మీదకి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా అగ్రెషన్‌తో వెళ్ళు ముందు వెళ్ళు అని చెప్పేసి అలా ఆయన్ని పంపించేసేయడం జరిగింది. ఆ వీడియో కూడా విపరీతంగా వైరల్ అయింది. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఎన్నో సందర్భాల్లో మొన్న వార్ 2 ఈవెంట్‌లో కావచ్చు, లేకపోతే దాస్కర్ ధమ్‌కి ఈవెంట్‌కి వచ్చినప్పుడు అభిమానులు సెక్యూరిటీ తప్పించుకొని వెళ్లి హగ్ చేసుకోవడం, ఫోటోలు దిగే ప్రయత్నాలు చేయడం, ఇలా స్టార్ హీరోలందరికీ కూడా ఇది ఒక కామన్‌గా మారడం మనం చూస్తుంటాం. కాకపోతే అప్పుడు ఆ స్టార్ హీరోలు ఎలా రియాక్ట్ అవుతారంటే నార్మల్‌గానే ఉంటారు. కాకపోతే పక్కకున్న బాడీ గార్డ్స్ మాత్రం కాస్త దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే వాళ్ళని తోసేయడము, లాక్కోవడము, వాళ్ళ దగ్గరికి పోకుండా ఎత్తేయడము, ఇలా మనం చాలా సందర్భాల్లో చూసాం. ఎంతెందుకు అల్లు అర్జున్ గారు సంధ్య థియేటర్ ఇష్యూ జరిగినప్పుడు కూడా బాడీ గార్డ్స్ ప్రభావం కూడా ఉంది. బాడీ గార్డ్స్ వాళ్ళు దురుసుగా ప్రవర్తించారు, నూకేశారు అభిమానుల్ని. ఆ విధంగానే అక్కడ తొక్కిసలాట జరగడానికి కారణం కూడా బాడీ గార్డ్స్ అని చెప్పేసి అప్పుడు పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. సో, ఇలా బాడీ గార్డ్స్‌కి, అభిమానులకి, హీరోలకి మధ్య ఎప్పుడూ కూడా ఇదొకటి జరుగుతూ ఉంటుంది. అంటే ఏ స్టార్ హీరో కూడా తన అభిమాని పట్ల ఈ విధంగా ప్రవర్తించాలని చెప్పేసి కోరుకోరు. అండ్ బాడీ గార్డ్స్ కూడా ఈ విధంగా వాళ్ళ పట్ల వ్యవహరించాలని చెప్పేసి కోరుకోరు. కాకపోతే ఆ టైంలో అలా జరిగిపోతూ ఉంటుంది. సో, ఇప్పుడు ఈ టీవీకే పార్టీ కార్యక్రమంలో కూడా తన అభిమాని పట్ల ఈ విధంగా బాడీ గార్డ్స్ అయితే వ్యవహరించడం జరిగింది. ఇది ఇప్పుడు విజయ్ దళపతి గారి పైన కేసుకైతే నమోదవ్వడం జరిగింది. అభిమాని కూడా మీడియాతో మాట్లాడారు. నేను ఈ విధంగా వెళ్తే బాడీ గార్డ్స్ నాపై దాడి చేశారు. నాకు కొన్ని గాయాలు కూడా అయిపోయాయి. నేను అందుకే కేసు నమోదు చేశానని చెప్పేసి కూడా ఆయన పోస్ట్ చేయడం జరిగింది. సో, ఇప్పుడు ఇది పొలిటికల్‌గా కూడా టర్న్ తీసుకుంది. ఇంతకు ముందున్నట్టు డీఎంకే పార్టీ వాళ్ళైతే విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు. మరి దీని పట్ల విజయ్ దళపతి గారు ఏమన్నా రియాక్ట్ అవుతారా లేదా అనేది చూడాలి. సో, ఏదేమైనా ఆ కార్యక్రమం మాత్రం చాలా విజయవంతమైంది. ఎందుకంటే అంత పబ్లిక్ రావడంతో ఒక్కసారి డీఎంకే వాళ్ళు కూడా కాస్త షేక్ అయ్యారు అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు బయటకొచ్చేసాయి. అండ్ ఎలక్షన్స్‌కి ఇంకా దగ్గరే ఉంది కాబట్టి అక్కడ ఒక స్కోప్ ఉంది ఒక పార్టీకి. సో, ఆ స్కోప్‌ని ఇప్పుడు విజయ్ దళపతి గారు ఫిల్ చేసేసారు. సో, ఆ వాక్యూమ్‌ని ఆయన ఫిల్ చేసేసారు కాబట్టి ఖచ్చితంగా డీఎంకేకి, ఇటు టీవీకే పార్టీకి మధ్య ఎలక్షన్స్‌లో గట్టి పోరుంటుంది. సో, హోరాహోరీ పోరులో మరి ఎవరు నెగ్గుతారో మనం చూడాలి. సో, చాలా బలంగా ఉన్న డీఎంకే పార్టీని విజయ్ దళపతి గారు ఏ స్థాయిలో ఎదుర్కొంటారని మనం వెయిట్ చేసి అయితే చూడాలి. సో, అటువంటి తరుణంలో ఇటువంటి ఇష్యూలు జరుగుతూ ఉంటాయి. ఇవి పొలిటికల్‌గా కూడా విమర్శలకు దారితీస్తూ ఉంటాయి. సో, అందులో భాగంగానే ఇది పొలిటికల్‌గా విమర్శలకు దారితీసింది. అండ్ ఆయన మీద కేసు కూడా నమోదైంది. మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుందో మనం వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరి విజయ్ దళపతి గారు ఏమన్నా రియాక్ట్ అవుతారా? లేకుంటే అభిమాని ఈ కేసుని వెనక్కి తీసుకుంటారా? అనేది మనం వెయిట్ చేసి అయితే చూడాలి. ఇది పొలిటికల్‌గా ఏమన్నా ఇంపాక్ట్ చూపిస్తుందా అనేది కూడా, ఇవన్నీ కూడా వచ్చే ఎలక్షన్స్ నాటికి కూడా మనకొక సమాధానం అయితే దొరుకుతుంది. సో, అది విజయ్ దళపతి గారికి సంబంధించి ఆయన పైన ఒక అభిమాని పెట్టిన కేసు. ఇది జరిగిందైతే ఇది. మరి చూద్దాం ఇది ఎక్కడికి దారితీస్తుంది. థాంక్ యూ సో మచ్.